ఎవరన్నారు టీమిండియా పని అయిపోయిందని? ఎవరన్నారు కుర్రాళ్లతో ఏం కాదని? ఎవరన్నారు ఎడ్జ్ బాస్టన్లో భారత ఆటలు సాగమని? 5 రోజుల ఆటలో ప్రతి సెషన్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు అటు ఇటు అంటూ కాస్త తడబడ్డ తర్వాత నిలబడింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. టీమిండియా టెస్ట్ క్రికెట్లో కోహ్లీ శకం ముగిసి కొత్త శకం స్టార్ట్ అయింది. 336 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద విజయం నమోదవడం భారత క్రికెట్ అభిమానులు చూసి ఉన్నారు. మొదటి టెస్టులో చేతికందొచ్చిన మ్యాచ్ను జారివిడిన వాళ్లే అదే చేతులతో విజయాన్ని లాక్కున్నారు. వరుణుడు అడ్డుపడ్డా ఇంగ్లాండ్ ఓటమికి ఒప్పుకోకపోయినా భారత్ ఏమాత్రం వెనుకడగేయలేదు. ఆకాశ్ దీప్ ఆశాదీపం అవడం, మిగతా బౌలర్లంతా తోడ్పాటు అందించడంతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. 600+ రన్స్ ను ఒక్క రోజులో ఛేదించడం అటుంచితే భారత బౌలర్ల దాటికి వికెట్లు పడకుండా కాపాడుకోవడం ఇంగ్లాండ్ పని అయిపోయింది. ఒక పక్క వర్షాన్ని అడ్డం పెట్టుకుని డ్రా చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఆకాశ్ దీప్ 6 వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుందర్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 88 రన్స్ చేసిన జెమీ స్మిత్ తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా టీమిండియా బౌలర్ల ఆధిపత్యం ముందు నిలవలేకపోయారు. ఈ గెలుపుతో భారత్ చరిత్ర సృష్టించింది. ఎడ్జ్ బాస్టన్లో భారత్ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. 58 సంవత్సరాల చరిత్రలో ఎడ్జ్ బాస్టన్లో తొలి విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. గతంలో 8 టెస్టులు ఆడగా ఒక్క దాంట్లోనూ టీమిండియా గెలవలేదు. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది.